బెంగళూరులో వైఎస్ఆర్ బీజేపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయుల మధ్య గొడ్డలి, వేట కొడవలతో పరస్పర దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో 7గురికి గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని జమ్మలమడుగు పొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గతంలో జరిగిన గొడవలను పోలీసులు పూర్తి స్థాయిలో పరిష్కరించకపోవడమే ఈ దాడులకు కారణమని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఆరోపించారు. భూ తగాదా విషయాల్లో ఇరు వర్గాలు ఘర్షణ పడినట్లు మనకి సమాచారం ఉంది. ఒక పొలం దగ్గర తగరాడుతో చాలా సీరియస్ గొడ్డలతో నరకడము ఈ పోలీసులు గతంలో కూడా హనుమంత్ రెడ్డి మీద కోర్టు ఎదురుగానే అటాక్ చేయడం జరిగింది. ఒక నెల 2 నెలల కింద మళ్ళీ పొలాల దగ్గర తగరాడుకి ఈ విధంగా జరుగుతూ ఉంది. పోలీసులు కూడా ఎందుకంటే గొడవలు ఉన్నటువంటి ప్రాంతంలో ఎక్కడైనా కూడా కఠినంగా చర్యలు తీసుకోకపోతే తప్పు ఎవరు చేయనా కూడా విచారించి కఠినంగా చర్యలు తీసుకోకపోతే ఈ సంఘటనలు పునరావృతం అవుతూ ఉంటాయి. ఎందుకంటే కోర్టు దగ్గర జరిగినప్పుడే ముద్దాయిలను కఠినంగా శిక్షించి ఉంటే ఈరోజు ఇంకొకరు భయం ఉండేది. ఈరోజు తప్పు ఎవరిదైనా కూడా విచారణ చేసి కఠినంగా శిక్షించడానికి ఎవరు తప్పు చేసినా కూడా మళ్ళీ భర్తరుగా ఇటాడి సంఘటన జరగకుండా కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను జిల్లా